హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశ్విని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ఫ్లిప్కార్ట్లో టీవీ కొన్నాము. అసలు ఏం జరిగింది అని చెప్పేసి ఫుల్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీరు అస్సలు మిస్ అవ్వమాకండి, ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే మనం ఫోన్ కానీ టీవీ కానీ కొనే ముందు ఒకటికి 2 సార్లు ఆలోచించాలి. అన్ని పాలసీలన్నీ మారిపోయాయి అనమాట. నేను ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ చెప్తాను, అస్సలు మిస్ అవ్వమాకండి, ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్న వాళ్ళైతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. టీవీ అయితే వచ్చేసింది, ఫ్లిప్కార్ట్ నుంచి డెలివరీ ఇచ్చేశారు. నెక్స్ట్ మేము దాన్ని సెట్ చేసుకొని చూసిన తర్వాత టీవీ ఏమైందంటే డిస్ప్లే బాగాలేదు, అస్సలు బాగాలేదు. క్వాలిటీ చెక్స్ లాగా ఉంది. మీకు జూమ్ చేసి మరీ చూపిస్తాను చూడండి. ఈ వీడియోలో ఏంటంటే లైన్స్ అడ్డంగా నిలువుగా సన్న లైన్స్ దూరం నుంచి చూస్తే అర్థం కాదు, దగ్గర నుంచి చూస్తే అర్థం అవుతుంది అనమాట. ఆ పిక్చర్ క్వాలిటీ అనేది అస్సలు బాగోలేదు. ఇది 25 మోడల్ ఇన్ఫినిక్స్ టీవీ ఆర్డర్ చేసాము మేము ఫ్లిప్కార్ట్లో. చూడండి, అక్కడ చూడండి, సన్న లైన్స్ వస్తున్నాయి అనమాట. మేము అలా లైన్స్ వస్తున్నాయి అని చెప్పేసి రిటర్న్ పెట్టాము. రిటర్న్ పెడితే రిటర్న్ రిజెక్ట్ అయిందనమాట. మీరు బ్రాండ్ సపోర్టు, సర్వీస్ సెంటర్ సపోర్ట్కి వెళ్ళండి, అక్కడ వాళ్ళు మీ ప్రాబ్లమ్ని ఫిక్స్ చేస్తారు అని చెప్పేసి మేము వాళ్ళకి మెసేజ్ చేస్తేనేమో మనకి దగ్గరలో అవైలబుల్గా కూడా ఉండవు సర్వీస్ సెంటర్స్, దూరంగా ఉంటాయి. మనం ఫోన్ చేస్తేనేమో వాళ్ళు రిప్లై కూడా ఇవ్వరు, సరిగా సపోర్టే చేయరనమాట మనకి. అందుకని చెప్పేసి 1-2 సార్లు ఆలోచించి మనము ఆర్డర్ చేసుకోవాలి. మనం ఏదో పనిలో బిజీగా ఉంటాము, అంతగా పట్టించుకోము. ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు బాగు చేపిస్తాము. ఒక 2-3 గంటల టైం పడుతుంది మనం ఆ సర్వీస్ సెంటర్కి వెళ్ళాలంటే. అక్కడ మళ్ళీ వాళ్ళు చేస్తారో చేయరో తెలీదు. అందుకని చెప్పేసి మనం 1-2 సార్లు వీలైతే మనం షాప్కి వెళ్ళి చూసుకొని కొనుక్కోవడమే బెటరు. ఇక్కడ పాలసీలన్నీ మారాయి. నేను యూట్యూబ్లో చూశాను నెక్స్ట్ ఇలా జరిగింది ఏంటి అని చెప్పేసి. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఒక 4 ఇయర్స్ నుంచి అలాగా పాలసీలు మారాయంట, రిటర్న్ పాలసీ. ఇలా ఎలక్ట్రానిక్ డివైజెస్ మనం కొనుక్కున్న తర్వాత అవి రిటర్న్ తీసుకోవట్లేదు వాళ్ళు. ఓన్లీ పగిలిపోతే, విరిగిపోతేనే, డ్యామేజ్డ్ అయితే మాత్రమే రిటర్న్ తీసుకుంటున్నారు. లేకపోతే అది కూడా ఫస్ట్ డెలివరీ ఇచ్చినప్పుడే మనం కంప్లైంట్ ఇవ్వాలి, అలా అయితేనే తీసుకుంటున్నారనమాట, లేకపోతే వాళ్ళు తీసుకోవట్లేదు. నేను ఇక్కడ స్క్రీన్ షాట్స్ కూడా, వీడియోస్ కూడా పెడతాను చూడండి పక్కన. ఎలా రిజెక్ట్ చేశారు, మేము ఎలా ఆర్డర్ పెట్టాము, సర్వీస్ సెంటర్ రిటర్న్ పాలసీ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి పక్కన ఫొటోస్ కూడా పెడతాను చూడండి. మీరు ఈ వీడియోని మాత్రం యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఎందుకంటే ఇలా ఇంకా మనం చాలామంది కొనుక్కుంటూ ఉంటారు కదా, అందుకని చెప్పేసి వాళ్ళు కూడా ఇలా మోసపోకూడదు అని చెప్పేసి చెప్తున్నాను. మీరు ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఫుల్ వీడియో చూసారు కదా మీరు, డిస్ప్లే అనేది క్వాలిటీ ఎలా ఉంది అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి 1-2 సార్లు ఆలోచించి కొనండి. థ్యాంక్ యూ.